మా దాంట్లో ఉన్నారు లేదని కాదు. మా దగ్గర కడియం శ్రీయాన్ ఉన్నాడు, అక్కడ దుర్గం చిన్నయ్య ఉన్నాడు, మా నేత కానీ వెంకటేష్ ఉన్నాడు, మా మా ఇది శ్రీనివాస్ ఉన్నాడు, వీళ్ళంతా ఉన్నారు. కానీ వాళ్ళు నేమనుకుంటా భయపడుతారు ఏమనుకుంటా నేను. ఇప్పుడు మాలమాదిలకు ఇప్పుడు ఒక ఉదాహరణ మీకు చెప్తా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అనే వ్యక్తి బీఆర్ఎస్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. వాళ్ళు డైరెక్ట్గా మందకృష్ణ అన్నకు మద్దతు ఇవ్వడం జరిగింది వర్గీకరణ. అట్లనే మిగిలిన ఉపకులాలకు సంబంధించి వీళ్ళందరూ ఎందుకు ఏకతాటి మీద వస్తలేరు? మీరు చెప్తున్న శ్రీహరి లాంటి వాళ్ళు కావచ్చు, మా వెంకటేశం లాంటి కావచ్చు, మీలాంటి వ్యక్తులు ఎందుకు వస్తలేరు ఏకతాటి మీద? గోమాస శ్రీనివాసు ఇది ఏమంటే వీళ్ళు భయపడుతారు ఏమనిపిస్తుంది నాకు. ఇప్పుడు వాళ్ళతో నేను మాట్లాడినా, ఒక 3-4 సార్లు మాట్లాడినా, వీళ్ళతో ముగ్గురితో మాట్లాడినా, కడియం శ్రీరాన్నతో మాట్లాడితే వాళ్ళు ఇప్పుడు వీళ్ళు పట్టించుకుంటామంటే పట్టించుకుంటలేరు, చేద్దామంటే చేస్తలేరు. అంటే మాకు ఎట్లయిపోతుంది అంటే అన్ని రకాలుగా ఎగబడ్డాం, ధనంలో కానీ రాజకీయంగా కానీ అన్ని రకాలుగా ఎగబడ్డాం. మాకు ఎవరైనా తోడిస్తే ఆ ఉపకులాల సభ పెట్టి మేము కూడా ఇంత ఉన్నాము అని చెప్పి మీరు సమానంగా మేము నిలబడాలనుకుంటే మా వెనుకున్న నాయకులు వాళ్ళే వెనుకపోయి చల్లబడుతుంటే మేము ఎవరు చెప్పుకోవాలి మా భాష మా గౌరవ మా బాధ? ఇప్పుడు వేరే మాదిగలు ఉన్నారు, మాదిగలు చెప్పిరా మీరు? కడియం చెప్పినాం. వారి రెస్పాన్స్ ఎట్లుంది మీకు? చూద్దాం చేద్దాం చెయ్యండి అంటారు, అంతే. చూద్దాం చేద్దాం చెయ్యండి అంటాడు. మరి వీళ్ళతో కూడా మాట్లాడిన ఎవరు దుర్గం చిన్నయ్య కానీ నేత కానీ వెంకట వాళ్ళతో చేద్దాం అంటారు, ఫోన్ చేద్దాం అంటారు, హైదరాబాద్ వచ్చి కలుద్దామంటారు, మళ్ళీ ఫోన్ చేసి ఫోన్ ఎత్తారు. అంటే ఏమనుకోవాలి వీళ్ళని చూసి నేను? అంటే వీళ్ళకి మాల మధ్యలో భయపడుతున్నారు అనుకోవాలన్నా, లేకుంటే ఎందుకు మనకింద కూడా కులం అయితే మర్చిపోరు కదా. ఇప్పుడు వాళ్ళు ఎంత భయపడ్డా ఏం చేసినా వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారు అంటే వీళ్ళు అనుకుండొచ్చు, మేము ఎన్నుకున్నాం రేపు మమ్మల్ని కృష్ణాన్ని ఏమన్నాడు, మాదిగలు ఏమన్నా మాకు ఓట్లు పడేవి, మాలతో ఓట్లు పడకూడదు. కానీ వాళ్ళకు ఉంటుంది ఇంత రండలున్నట్టు ఏమో కులాన్ని కూడా ముందుకు వచ్చి మాట్లాడలేని సౌట నాయకులు ఉన్నారు కదా అనుకుంటారు వాళ్ళు. అనుకుంటారు కదా. ఇప్పుడు మాదిగలు ఉన్నారు, వాళ్ళు వెనక ముంగడికలు సపోర్ట్ చేయకుండా అని వెనకగా వచ్చి ఏదో రకంగా ముందు వెనుకుంటామని చెప్తారు మాదిగల దాంట్లో. అదే మాలల దాంట్లో మీరు ముందు నడపండి అంటారు. అక్కడ మాదల చూస్తే వివేకాన్ని ఉన్నాడు, ఇక్కడ చూస్తే మందకృష్ణ మాదిగలు ఉన్నారు. మరి వాళ్ళ వెనక పెద్ద ఏమాయములు ఉంటారు, కనబడరు ఇద్దరే. కానీ మా వెనక ఉన్నారు, ఒక కడియం సిరియానా లేడు, ఒక నేత కానీ అదేది మన వెంకటేశ నేత లేడు, ఇంకో చిన్నగా ఆయన లేడు, గోమాస శ్రీనివాస్. అంటే వీళ్ళు ఇంకోటి ఈ గోమాస శ్రీనివాస్ కానీ ఇది కృష్ణయ్య కానీ వీళ్ళు మాల అంటే ఉపకులాలల్లో నేత కాని వాళ్ళు. అంటే వీళ్ళకి ఇట్లా మేము వాళ్ళు ఒకటి అనుకుంటున్నారా అని మా ఉద్దేశం. అయితే వీళ్ళు మన వివేకన్న మీటింగ్ పెట్టినప్పుడు ఆయన ఏమన్నాడు, మీరు రండి అంటే మేము రాము, మీ దాంట్లో రామకు వరికన కానీ అనుకోరి మీటింగ్ పెట్టారు, వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు మీటింగ్ ఎందుకు వస్తలేరు, ఎందుకు కలిసి పని చేద్దామంటలేరు? వాళ్ళకు పర్సనల్ ఫోన్ చేసినా, వాళ్ళు వాట్సాప్ పెట్టినా, వాళ్ళ ఫోటోలు పెట్టి వాళ్ళకు పంపించిన చేద్దామని స్పందన లేదు. వాళ్ళకు స్పందన లేకుండా వాళ్ళు అట్లనే పడిపోతే మరి ఎట్లా వాళ్ళు వెలుస్తామని ఆలోచన. ఏడ్ చేయాలి వాళ్ళకు. ఎట్లా నాయకులు మీలో ఐకమత్యం ఉన్నా లేకపోయినా ఏబిసిడి వర్గీకరణ జరిగితే మిగతా 57 ఉపకులాలకు ఏ రకంగా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? న్యాయం జరుగుతా అంటే ఏం న్యాయం జరిగినా ఉద్యోగాలు, ఇంకా మాకేమన్నా అదే చదువు, అంతే. అంతగానే ఏం లేదు. అట్లా కూడా మాకు న్యాయం జరగదు. రాజకీయంగా వస్తేనే మాకు న్యాయం జరుగుతుంది. రాజకీయంగా మా దాంట్లో ఎమ్మెల్యే లేరు, ఎంపీలు లేరు, జడ్పీసీ లేరు. ఇప్పుడు నీకు రాజకీయంగా చెప్తే ఇప్పుడు మొన్న మా తరపున సంచార జాతి బుడగ జంగం ఆయన ఎవరు మదనం గంగాధర్ అని కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ నుంచి ఎమ్మెల్సీకి నిలబడుతున్నాడు. ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలి కదా కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఇప్పటిదాకా వాళ్ళకు రెడ్డిలకు ఇచ్చారు, బ్రాహ్మణ్స్కి ఇచ్చారు, సాకలోళ్ళకి ఇచ్చారు, మంగళూరుకి ఇచ్చారు, అన్ని సంబంధ కులాలకు ఇచ్చారు కదా. సంచార జాతికి ఇవ్వమని కోరుతున్నాం మీ ద్వారా. ఎందుకంటే ఆయన ఒక డిఎస్పీ పనిచేసిండు. ఆయన మా కులాలకు ఎవరు లేరు కదా, మేము రాజకీయంగా వచ్చి మా కులాలకు 57 కులాలకు ముందు తీసుకోవాలనే ఆలోచనతోటి వచ్చిండు. కానీ మేము అంటామంటే మీ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు అంతా ఎన్నుకోరు చేస్తున్నారు, ఇంకా చేయండి. మీరు ఉపకులాలకు తరపున గంగాధర్కి ఇస్తే మా 57 కులాల ఉండి గెలిపించుకుంటాం. అక్కడ ఉన్న సంబంధ కులాలకు కూడా దగ్గర పోయి కడుపులో తలబడి గెలిపించుకుంటాం మేము. ఎందుకంటే ఇప్పుడు మా దాంట్లో ఒకటి ఉంటే మేము కోరుకున్న కోరికలు తీరుతాయి కదా. ఇప్పుడు మాకు ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ కావాలంటే మా దొరకపాయి, అదే మాదిగలు కావాలంటే వాళ్ళ ఎమ్మెల్యేలు మినిస్టర్లు తీసుకుపోయి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకుంటారు. మాలలు కావాలంటే వాళ్ళ ఎమ్మెల్యేలు మినిస్టర్లు తీసుకుంటారు. మాకు అపాయింట్మెంట్ తీసుకుపోయి నాకు తీసుకుపోయి మాట్లాడిచ్చే నాయకుడు లేడే మాకు. అసలు ఈ అంశం మీద మందకృష్ణ గారి పోరాటం ఎవరి కోసమన్నా, అన్ని వర్గాల కోసమా, కేవలం మాదిగ వర్గాల కోసమన్నా? మీ వారు ఎట్లా ఉంది వ్యవహారం? ఒకనాడు అందరి కొరకు, ఒకనాడు అందరి కొరకు. కానీ ఈనాడు ఒకరి కొరకే అనిపిస్తుంది. ఇప్పుడు ఆనాడు అందరిని పట్టుకొని మాట్లాడినావు కదా, అందరి గురించి మాట్లాడినావు కదా. నేను కృష్ణన్నకు 1000% వ్యతిరేకంగానే కాదు,
కానీ మా బాధ కడుపులో బాధ చెప్తున్నాను అన్న అర్థం చేసుకోవాలి. ఆనాడు అందరి గురించి పోరాడినవి, అన్ని కులాలు సమానంగా బతకాలన్నవి ఈ రోజు ఒక కులం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అంటున్నా. కానీ మీది మాటలకు ఆ ఉపకులాల గురించి అంటున్నావు. ఉపకులాలు కాదు, నువ్వు పిలిపించుకొని కూర్చో ఒక బుక్కలకు ఒక బుక్క పెట్టంటున్నాను. అప్పుడేమన్నావు, మీకు మీ ఎంబడి ఉండి కొట్లాడి మా బుక్కలకి ఒక బుక్క పెట్టాలని చెప్పి 100 మంది 1000 మంది లక్షల ముందు స్పీచ్లో మేము చెప్పినాను కదా. కానీ ఇప్పుడు ఎందుకు కనబడుతుంది ఏమంటున్నా, ఆ బుక్క మాకు ఎందుకు పెడతలేవు అంటున్నా. అంటే మాకు ఏమనిపిస్తుంది, మా బుక్క గుంజుకుంటామని అడుగుతున్నాను. మా బుక్క మా గంచంలో బుక్క గుంజుకోవాలి కదా. మీకు వచ్చే అవకాశాలు వాళ్ళు అనుభవిస్తారని మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఎట్లా అంటున్నా అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, జనాభా ప్రాతిపదికన చెప్పలేదు. అది వెనుకబడితనం, ఏ కులం వెనుకబడ్డది, ఏ రాజకీయంగా ఏ కులం వెనుకబడ్డది, ఆర్థికంగా ఏది వెనుకబడ్డది, ఉద్యోగాలు వెనుకబడ్డది, ఇలా బట్టి చేయమని చెప్పింది. కానీ ఈయన ఏమంటుండు, మా జనాభా ఉంది జనాభా ప్రకారం చేయాలి అంటున్నారు. అంటే ఉద్దేశం ఏంది, గుంజుకున్నట్టు కదా. మీ జనాభా ఎక్కువ ఉందంటారు, 60,000-70,000 లక్షలు ఉందంటారు, మీరు 1 కోటి మంది అంటారు, మా జనం 30 లక్షలు అంటాం. అంటే మీ జనముకు మా జనం పడితే మాకు వచ్చేది ఏమైందాడా, తక్కువ కదా. అది కాదు, సుప్రీంకోర్టు చెప్పలేదు అట్లా. సుప్రీంకోర్టు చెప్పినట్టుగా మీరు ఇక్కడ వివరిస్తున్నారు. అది మాకు గుంజుకున్నట్టు కదా. నిజంగా నువ్వు ఉపకులాల గురించి న్యాయం చేయాలనుకుంటే మీరేం చెప్పాలి, అవును నిజమే భయ్, ఉపకుల అన్యాయం అయిపోయారు. ప్రభుత్వం కూడా అక్కడ సుప్రీంకోర్టు కూడా జనాభా ప్రతిపాదన కాదు, ఇది పెద్ద నువ్వు చెప్తే ఉంటారు అందరూ. ఇప్పుడు నువ్వు చెప్పిందే చాలా మంది ఏమనుకుంటారు, జనాభా కానే కాదు, ఎట్టి పరిస్థితులు కాదు. సుప్రీంకోర్టు చెప్పినట్టుగా అరే సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి మనం కూడా ఆ విధంగా తీసుకోవాలి. నువ్వు చెప్తే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఉంటుంది, నీ మాట చెల్లుబాటు ప్రభుత్వం అవుతుంది, బీజేపీ ప్రభుత్వం అవుతుంది. కాబట్టి మా చిన్నోళ్ళని చేయబట్టుకొని నడిపించి మీ బుక్కలో ఒక బుక్క మాకు ఇవ్వమంటున్నాము. మీకు అందుకే అడుగుతాం. మేము అనేది ఏంటంటే మేము చాలా వెనుకబడ్డోళ్ళము, చాలా వెనుకబడి ఈ రోజు కూడా మాకు ముందు పోదామంటే ఒక కాలు ముందుకు వేస్తే 10 కాలు వెనుకపోతున్నాయి అమ్మాయి. అలాంటి పరిస్థితి. అంటే ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు, ముందు కూర్చోబెట్టి మాట్లాడించేవారు ఎవరు లేరు. ఇప్పుడు మీరు అంటే కులాల గురించి ఈరోజు పిలిపించి రాజలింగంతో మాట్లాడిన మీరు లాంటి కొంతమంది పెద్ద మనుషులు ఉన్న వాళ్ళు, కులాల గురించి తెలిసిన వాళ్ళు పిలిపించి మాట్లాడుతారు. కొంతమంది టీవీలు ఉన్నారు, యూట్యూబ్లు ఉన్నారు, వాళ్ళు కొంతమంది అయితే ఇంకా ఘోరం మా దగ్గర కూడా అనేవారు. అంటే ఇంట్లో కూడా వ్యత్యాసం చూడండి. ఇప్పుడు కృష్ణన్న కానీ ఇంకా మాలమా పెడితే పిలవకున్న వాళ్ళ వైద్య తీసుకోవాలని ఉరుకుతూ ఉంటారు. నేను అనేది అట్లా కాదు. కింద ఉన్న కులాలు, చీకట్లో మగ్గుతున్న కులాలు, ఇప్పటికీ వెలుగులో ఉన్న కులాలు తీసుకొచ్చి చూపిస్తే మీకు దేవుడు మేలు చేస్తాడు. దేవుడు అనేవాడు అరే వీళ్ళకి తీసుకొచ్చిందని ఏమో ఉన్నోనికే తోచి పెడితే ఇంకా ఏముంటుందని అడుగుతాను నేను. అలాంటి రోజులు అయిపోయినాయి. అది కాదు కదా. మేము అన్యాయం అయిపోయాము. మేము ఏమంటామంటే ఈ ప్రభుత్వానికి మాకు న్యాయం కావాలంటే మేము ఎంత చదువుకున్నాము, 10th చదువుకున్నాం. ఇప్పుడు మాదిలతో పోటీ పడ్డాం మేము. వాళ్ళ చదువులో వాళ్ళు పెద్ద స్కూల్లో చదువుతుంటే మా పిల్లలు కింద స్కూల్లో చదువుతారు. అది కూడా 10th చదివిన 10th చదివినోడు వాళ్ళ పిల్లలతో 5th క్లాస్లో పోటీ పడలేడు. వాళ్ళ పిల్లలకి వాళ్ళ స్కూల్స్ వాళ్ళు పెద్ద ఉంటాయి. కానీ వాళ్ళతోటి పోటీ పడి ఎగ్జామ్ రాసి నువ్వు ఉద్యోగం పాస్ కావాలంటే ఏదైతే మేము అది కావద్దన్నా. మేము మా పిల్లలు చదువుకునే పిల్లలు 10th చదువుకోరు. ఆ 10thకి ఏ ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగం ఇవ్వాలి అంతే. రాజలింగం అన్న బాగానే ఉంది. వర్గీకరణ కావాలని చెప్పి మాదిగలు పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారిని పిలిచి సభలు పెట్టుకున్నారు. జరగొద్దని చెప్పి మాలలు మరుసటి రోజే మళ్ళీ వర్గీకరణ అంశం వచ్చిన తర్వాత వాళ్ళు పరేడ్ గ్రౌండ్లో పెట్టుకున్నారు. 2 వర్గాలు పెట్టుకున్నాయి. మిగతా 57 కులాలు ఎట్టుపోయినాయి అన్నట్టు. మరి 57 కులాలకు ఏం చెప్తున్నాం అదే మా వెనక ఎవరు లేరు. పెడదామంటే ముందుకొచ్చి మేము నడుస్తున్నాం. మేము నడవాలని ప్రతి ఒక్కరికి ఉపకులాలు అందరూ ఏకం చేస్తున్నాం, చేస్తున్నాం. కానీ ఒక మీటింగ్ పెట్టడానికి 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు కావాలి కదా, 1 కోటి రూపాయలు కావాలి కదా. జనం ఉంది మా దగ్గర, కానీ డబ్బు లేదు. మీటింగ్ పెట్టాలంటే మనసులో ఉంది. ఎవరెవరు పోవాలి ఆ మీటింగ్ పెట్టడానికి? మాకు ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు. వేరే కులాలకేమో రాజకీయంగా ఆర్థికంగా ఆదుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మాకు ఉన్న కొద్ది మంది 2-3 వాళ్ళు ఆదుకుంటట్లేరు. మా పరిస్థితి ఏమవుతుంది మా వాళ్ళకి తెలుస్తలేదు. ఇప్పుడు రేపు ఒక మాదిగలు ఏమంటున్నారు, మాలలు కాదు మాదిగలు 1% ఇవ్వాలి అంటున్నారు. 1% వీళ్ళు డిసైడ్ చేస్తున్నారు. వీళ్ళు కాదు కదా డిసైడ్ చేసేది. అంటే రేపు 1% వస్తే మా నాయకులు ఏం చెప్తున్నారు అంటే 1% వస్తే పరిస్థితి ఏంది అంటున్నా. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మాకు ఎస్సీ వచ్చింది, ఎస్సీ మీద మాకు వచ్చి సీట్ వచ్చింది, కానీ వీళ్ళు వస్తే ఓటేస్తే మేము గెలుస్తామా అంటే మీరే అనుకుంటే ఇంకా మాదిగలు ఏమనుకుంటారని అడుగుతున్న వాళ్ళు. అంతే కదా. మేము రాజకీయం వచ్చినాము, ఇప్పుడు మేము ఉద్యమ నాయకుడిని 30 సంవత్సరాలు పనిచేస్తున్నాం. ఉద్యమ నాయకుడు తెలుస్తుంది. ఇప్పుడు చీమ కష్టము చీమలు ఉంటుంది, దాన్ని తెలుస్తుంది. అవును కదా. ఆ కష్టం మాకు తెలుసు. మీరు ఎమ్మెల్యే ఎంపీ లేరు కాబట్టి కింద ఉన్న కులాలు కింద ఉన్న కులాలు మీ కులాలకు తెలియదు. ఇప్పుడు మీ కులాలు ఇంకా తక్కువ వెనుకబడి చాలా ఉంటాయి. మీరు ఎమ్మెల్యే ఎంపీలు కావచ్చు, మీ దాంట్లో ఎంత అన్నం లేని వాళ్ళు ఉన్నారు, ఈరోజు కూడా తిండి లేని వాళ్ళు ఉన్నారు, చదువు దూరం ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి మీకు తెలియదు. వాళ్ళు వస్తే వాళ్ళతో మాట్లాడారు.